శ్రీరాముడు పితృవాక్కు పరిపాలకుడు, శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు, శ్రీరాముడు ఏకపత్నివర్తుడు. సాక్షాత్తు భగవంతుడే భూమిపై మానవ రూపం ధరించి మన నడత ప్రవర్తన ఏ విధంగా ఉండాలో తెలియచెప్పిన మహాపురుషుడు. అందుకే శ్రీరాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయం అయోధ్యలో ప్రారంభమైన వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని ఆలయాలలో శ్రీరామనామం మారుమ్రోగింది. వివిధ ఆలయాలలో నిర్వహించిన కార్యక్రమ విశేషాల దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. ఒక చరిత్ర ఘట్టం. 550 ఏళ్ల నిరీక్షణ ఈరోజు సఫలీకృతమైంది. ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో అవరోధాలు, ఎంతోమంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నామంటే నిజంగా చాలామంది త్యాగ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మోడీ గారు, మన ప్రధానమంత్రి గారికి ప్రత్యేక అభినందన తెలుసుకోవాలి. ప్రతి భారతీయుడు అంటే రాముల వారి గురించి మనకు తెలిసినందుకు రాముల వారి పట్టాభిషేకం విన్నాం, కానీ చాలా సినిమాలు చూస్తాం. కానీ ఇలాగ ఈరోజు అంటే డైరెక్ట్గా వీక్షించడం నిజంగా ఈరోజు ప్రతి భారతీయుడు హిందువుడు అంటే జన్మ ధన్యమైందని భావిస్తున్నా. ఈరోజు మా మొత్తము రాజస్థాన్ సమాజ్ వాళ్ళు మొత్తం ఊరిక రామ్ భగవాన్ది యాత్రలో మొత్తం మోడీజీ చేసింది చాలా మంచి పని. దానివల్ల మా రాజస్థాన్ సమాజ్ వాళ్ళు మొత్తం ఊరేగింపు, మొత్తం టీకే స్ట్రీట్, గాంధీ రోడ్, బజార్ స్ట్రీట్ ఒక 1000 మంది దగ్గర ఊరేగింపు చేస్తున్నాము. రామ్ మందికి జై శ్రీరామ్. అయోధ్యలో రాము వచ్చాను కదా, దాని సందర్భంలో మేము రాజస్థానీ సమాజ్ అందరూ ప్రభాత్ ర్యాలీ చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామర్గ స్థాపన ప్రతిష్ట అయింది. దాని గురించి ఇది विशेष यात्रा तीस्तानो। श्री रामचंद्र भगवान जी का पदार्पण हुआ है। 14 वर्ष के वनवास के बाद में आज श्री रामचंद्र जी भगवान अयोध्या पधारे हैं। ये 500 साल के बाद भी हमारी ये सबसे बहुत बड़ी उपलब्धि है। ये हम संपूर्ण राजस्थान समाज वाले श्री मोदी जी को शोभा यात्रा के रूप में हम भी श्री राम जन्मभूमि तत्वदान के अंदर हम भी ये शोभा यात्रा को बढ़ावा देने जा रहे हैं। రామేంద్ర స్వామి ఆలయం దగ్గర జీవకోన తిరుపతి ప్రాంతంలో అయోధ్యలో జరుగుతున్నటువంటి రాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ప్రవచనకర్త కె వీరశేఖరాచార్య గారితో ప్రవచనాలు చెప్పించబడుతుంది. అదేవిధంగా పెదవీటి నారాయణ గారు, బంగారు బాబు గారు, బీజేపీ ఆర్టిజన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఉమాపతి ఆచార్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశ్వబ్రాహ్మణ సంఘం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఇచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. భారతదేశంలోని ఉన్నటువంటి భారతీయులందరికీ ఒక పెద్ద పండగ ఈరోజు. దేశవ్యాప్తంగా కులాలకి మతాలకి అతీతంగా దేశంలో ఉన్నటువంటి రామ భక్తులందరూ కూడా, దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రామ భక్తులందరూ కూడా ఈరోజు గొప్ప పండగ వేడుకగా చేసుకుంటున్నారు. అయోధ్యలో మరి 12:28 ఆ అయోధ్య బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం టీవీల ద్వారా అందరూ కూడా వీక్షిస్తూ గ్రామంలో మరి ఈ యొక్క శ్రీరాముని యొక్క పండుగ వేడుకలు అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి రాజకీయాలతో పని లేకుండా, మతాలతో పని లేకుండా, కులాలతో సంబంధం లేకుండా ప్రతి గ్రామంలో కూడా పండుగ చేసుకోవటం ఇది 550 సంవత్సరాల నాటి భారతీయుల కళ మరి ఈరోజు నెరవేరినందుకు ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఆ రాముని యొక్క మందిరంలో శ్రీరామచంద్రుడిని మరి పెట్టి కన్నులారా దర్శించుకోవాలనుకున్నటువంటి ఎంతోమంది భారతీయులు 550 సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి కళ ఈరోజు నెరవేరుతున్నందుకు మరి హిందువులుగా, రాముని యొక్క భక్తులుగా భవిష్యత్తులో భారతదేశం రామరాజ్యంతో సువిశాలమై ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశం అగ్రదేశంగా ఈ యొక్క రామరాజ్యంలో స్థాపితం అవుతుందని మేము అందరం నమ్ముతూ అయోధ్యలో శ్రీరాముని పట్టాభిషేకం మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ మన చంద్రశేఖరాచార్య గారు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లో అన్నదానం, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇంతమందికి అన్నదానాలు చేస్తూ సాయం చేసే
మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే ఉద్దేశంతో ఈరోజు ఇంతమందికి అన్నదానాలు చేస్తున్నారు. అందరూ కూడా ఈరోజు అన్నదానాలు బాగా మహోత్సవాలు పూజలు పునస్కారాలు చేసుకొని మన భారతీయుల యొక్క సంస్కృతిని ఇంకా అభివృద్ధి చేసి బాగా నిలబెట్టాలని మంచి పేరు ప్రతిష్టలు రావాలని భారతదేశాన్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భంగా మా బంగారు బాబు రావడం మాకు చాలా సంతోషకరం. మన దేశాల ప్రపంచవ్యాప్తంగా ఎంతో హిందూ గర్వించదగిన రోజు. ఎంతో 500-600 సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు మనం అయోధ్య నగరంలో రాముని ప్రతిష్ట జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా మన బాలన్న వాళ్ళ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా ప్రతి హిందూ కూడా గర్వపడేలా వీధి వాడల మన సీతారాముడు ఊరేగింపు జానపద కళ నృత్యాలతో చాలా రంగరంగం చేసినారు. వీళ్ళకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపుగా 500 సంవత్సరాల కృషి ఫలితంగా హిందువులకి ఈరోజు ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు. ఎందుకంటే అయోధ్యలో ఈరోజు చాలా అంగరంగ వైభవంగా శ్రీ బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ సందర్భంగా పొంగునూరు పట్టణంలో కూడా హిందూ సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు దాదాపుగా 1000 మందితో ఈరోజు పురవీధుల గుండా శ్రీరాముని శోభాయాత్ర ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో బజారు వీధి నందు గల ఆర్యవేశ సత్రం నందు హైందవ బంధువులందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య శ్రీరామ ప్రతిష్ట సందర్భంగా పొంగనూరులో లెక్కలేనంతమంది 1000-2000 చెప్పినారు, కానీ లెక్కకు మించి ఉన్నారు జనాలు. హిందూ శోభాయాత్ర జరిగింది. శ్రీరామ దేవుల ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు వైభవంగా నిర్మించబడినది. దానికి సహకరించిన హిందూ బాంధవులందరికీ కృతజ్ఞతాభివందనములు. ఈరోజు ఉదయము రామాలయంలో అభిషేకం చేశాము. అభిషేకం తర్వాత శోభాయాత్ర చేయాలనే ఉద్దేశంతో సమస్త హిందువులకి మేము సందేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చేసి ఈ శోభా ర్యాలీని దిగ్విజయం చేశారు. దాదాపు 2000 మంది పైచులకు వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు.